నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అచ్యుతాపురం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు విశాఖ కేజీహెచ్ ఎదుట ధర్నాకు దిగారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ₹1,00,00,000 ఇస్తామని చెప్పినా సరే ఆ తర్వాత దానిపై రకరకాల వార్తలు రావడంతో వారంతా అక్కడే బైఠాయించారు. నష్టపరిహారం చెక్కులు ఇస్తేనే అక్కడి నుంచి తమ వారి శవాలను తీసుకొని వెళ్తామని, లేదంటే అక్కడే ఉంటామని అంబులెన్స్ల ముందు కూర్చొని నిరసన తెలిపారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసిందే కాక పరిహారం కూడా అందకుండా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకోవడంతో కేజీహెచ్ పరిసరాలు హైటెన్షన్ వాతావరణాన్ని తలపించాయి. కుటుంబాన్ని నడిపే వ్యక్తి మరణించడంతో ఆ ఇంటిల్లిపాది సంపాదించే అండలేక తమ భవిష్యత్ ఏమిటో అనే బెంగలో, బాధతో చనిపోయిన తమవారి పార్థివ దేహాలను అంబులెన్స్లో ఉంచుకొని న్యాయం చేయాలంటూ నినదించారు. అధికారులు, నాయకులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు. సాక్షాత్తు చంద్రబాబే ₹1,00,00,000 ఇస్తామని చెప్పినా వారు నమ్మకపోవటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చెక్కులు ఇచ్చే వరకు కదిలేది లేదంటూ వారంతా భీష్మించుకోవడంతో అక్కడున్న వారికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతే తర్వాత నష్టపరిహారం కోసం అధికారుల వెనుక కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదని బాధితులు భావిస్తున్నారు. తమ వాళ్లను కోల్పోవటమే కాక తమ కుటుంబాలకు ఆసరాగా దక్కాల్సిన పరిహారం కూడా అందకుండా పోతుందన్న భయం వారిలో కనిపిస్తోంది. దుర్ఘటన జరిగి గంటలు గడిచినా పాలకుల నుంచి సరైన స్పందన రాకపోవటం, కనీసం స్థానిక నాయకులైనా వచ్చి వారికి ఊరట కలిగించకపోవటం బాధితులను మరింత కలిచివేసింది. అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట మీద కూడా వారికి నమ్మకం కలగటం లేదని స్థానికులు అంటున్నారు. కష్టకాలంలో కనీసం ఓదార్చని, మానవత్వం చూపని పాలకులు రేపు తాము కోరిన నష్టపరిహారాన్ని చేతికి అందిస్తారంటే ఎలా నమ్మాలి అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క జరిగిన ఘటన హృదయాలను కలిచివేస్తుంటే, మరోపక్క నష్టపరిహారం విషయంలో సరైన భరోసా లేక చనిపోయిన తమ వారిని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో వారి బంధువులు చేస్తున్న ఆందోళన చూసేవారిని మరింత కలిచివేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల్లో నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న మాట రాజకీయాలకు అతీతంగా వినబడుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.